other officials on the dais, and dignitaries and students of the dais, good morning to one and all. మొట్టమొదటగా హ్యాపీ 15th వాటర్స్ డే. హ్యాపీ 15th వాటర్స్ డే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 1950 ఇయర్లో స్టార్ట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి 2025 వరకు 75 ఇయర్స్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన కృషికి 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సందర్భంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 75 ఇయర్స్లో ఎలక్షన్స్ ఎంతో పగడ్బందీగా, ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో ఎలక్షన్స్ జరిపించి మనకి మంచి గవర్నమెంట్స్ని అందించిన ఘనత నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2011లో నేషనల్ ఓటర్స్ డే, నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించిన జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేగా డిసైడ్ చేస్తే బాగుంటుందని 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డేని ఘనంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. 2011 నుంచి ఇప్పుడు 2015కి 15 ఇయర్స్ మనం నేషనల్ ఓటర్స్ డేని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ నేషనల్ ఓటర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓటర్స్, మన ఇండియాలో ఉన్న పౌరులందరూ ఓటర్స్కి అవేర్నెస్ కలగజేయడమే ఈ ఓటర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆ ప్రజాస్వామ్య దేశంలో ఆ ఎలక్షన్లో ద్వారా వచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది. చాలా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ఓటరు దేశంలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎలా చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి ఓటరు గమనించాల్సిన ఆవశ్యకత ఈ రోజుల్లో ఉంది. ఓటరు ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి కమింగ్ 5 ఇయర్స్లో ఎవరెవరు ఏం జరుగుతుంది, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ అభివృద్ధి జరగటం లేదు, నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఓటర్ మీద ఉంది. అందుకే ఓటరు అనే అతను వెన్నెముక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లాంటి. ఓటరు అబ్జర్వ్ చేసి తెలివితేటలతో ఎలాంటి ప్రభావాలకి లొంగకుండా ఓటర్ తీసుకునే డెసిషన్ మీద దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటరు రాబోయే 4.5 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఓటర్ మీద ఉంది. మీరందరూ స్టూడెంట్స్, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ దేశంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి దేశంలో చేస్తున్నారా, చేయట్లేదా, దోపిడీ జరుగుతుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఓటర్ మీద ఉంది. కాబట్టి ఓటర్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. మీరందరూ స్టూడెంట్స్ రోజు టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటారు, కానీ మీరు దేశంలో ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ మీరు చూడరు.
మీరు ఈ రోజు నుంచి రోజు ఒక అరగంట నేషనల్ ఛానల్స్లో న్యూస్ చూస్తూ ఉండండి, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండండి. దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఓటు ఎవరికి వేయాలి, ఏ గవర్నమెంట్ని ఎవరిని అధికారంలోకి తీసుకురావాలనే నాలెడ్జ్ మీకు వస్తుంది. ఈరోజు ఒక అరగంట మీరు ఈ న్యూస్ పేపర్స్ న్యూస్ అవి చూడకపోతే మీకు ఎవరికి ఓటు వేయాలని తెలియదు. ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించి ఈ కమింగ్ 4.5 yearsలో మంచి నాలెడ్జ్ సంపాదించి మంచి గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకుంటే దేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం లాస్ట్ 10 yearsలో మన దేశం చాలా అభివృద్ధి చెందింది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇంకా ముందు కాలంలో భారతదేశం ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందడుగు వేస్తూ ఉంది. దానికి ప్రజల యొక్క సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి ఓటర్స్ అందరూ బాధ్యతాయుతంగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎవరో చెప్పిన దాని మీద బట్టి ఓట్లు వేయకూడదు. మనం ఇప్పుడు స్కిట్లు చూసాం. ఆ స్కిట్లలో ఇట్లా మేము చెప్పేదానికన్నా స్కిట్లలో మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు స్కిట్లు ప్రజెంట్ చేశారు. ఆ స్కిట్లు ప్రజెంట్ చేసిన టీమ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఓటరే వెన్నెముక కాబట్టి దేశం అభివృద్ధి జరగాలంటే ఓటర్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటరు మంచి ఎడ్యుకేట్ అయ్యి కమింగ్ ఎలక్షన్స్లో మంచి నిర్ణయాలు తీసుకొని మీరు ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. మీరు సెలవుల్లో మీ ఊర్లు వెళ్ళినప్పుడు అన్ఎడ్యుకేటెడ్ విలేజెస్లో ఉంటారు. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మనం ఇప్పటివరకు మనం చూసినట్లయితే మనం చాలా ఎలక్షన్స్లో 50% నుంచి 70% మధ్యలో ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. మిగిలిన రిమైనింగ్ 30% ఎలక్షన్స్లో ఓటింగ్ పార్టిసిపేట్ చేయరు. అలా లేకుండా ఈసారి 100కి 100% ఓటింగ్ జరిగితే మనం మంచి గవర్నమెంట్ని తెచ్చుకోగలము, మంచి డెవలప్మెంట్ని చూడగలము. అందరికీ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్న అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మనం చేసుకోవాలంటే మంచి గవర్నమెంట్ని ఎన్నుకునే బాధ్యత ఓటర్ మీదే ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి అన్ఎడ్యుకేటెడ్ని ఎడ్యుకేటెడ్ చేస్తూ మీరు కూడా ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందనే విషయం మీద ఎడ్యుకేట్ అయ్యి మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఓటర్లదే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్ని గమనిస్తూ ఉండి కమింగ్ రాబోయే రోజుల్లో మంచి గవర్నమెంట్ మంచి సహకారాన్ని ఇచ్చే విధంగా మీరు ఉంటారని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.